ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ గుంజలూరు గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు దారోజు ఉపేంద్ర అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రైతుని, మామూలుగా కూలికి వెళ్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఏం బాగాలేదు సార్. అసలు ఇంతకుముందు పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు మా నల్గొండ జిల్లాలోనే మా ఊరు, మా గ్రామం గుంజలూరు కదా సార్. మాది మొత్తం చిలకలు ఉండే, పొలాలు ఉండకపోయేది. కేసీఆర్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు ఇచ్చిండు. అందరం మేము పొలాలన్నీ అచ్చుకట్టుకున్నాం. మాకు కాలువ ఇచ్చేయడం మంచిగా యాసంగి వానాకాలం 2 పంటలు పండేది బ్రహ్మాండంగా. ఒడ్లు కూడా చాలా ఎక్కువ పండేది. ఇప్పుడైతే పొలాలు వానాకాలం మామూలునే పడినాయి. పెద్దగా వర్షాలు, ఒక్కొక్క వర్షం పడేది, పెద్ద వర్షాలు పడలేదు. ఇక సబ్సిడీ ఏమీ లేదు. ఈ ఎరువులు ఎక్కువ రేట్లు, మందులు ఎక్కువ రేట్లు, ఇక అన్నీ బోనస్ వేయలేదు. ఒడ్లు మాకు రైతు బంధు ఇవ్వాలి. ఫస్ట్ అయితే రైతు బంధు వేయలేదు, లేట్గా ఇచ్చిండు. ఫస్ట్ సార్ లేట్గా ఇచ్చేది ఏంటికి ఉపయోగపడలేదు. ఇక యాసంగి పొలాలు నాటు పెట్టినా సార్ ఎప్పుడైనా సరే మాకు కాలువ మాకు మార్చి ఏప్రిల్ దాకా ఇచ్చేది గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదే మన జగదీష్ రెడ్డి మన నియోజకవర్గం ఉన్నప్పుడు పెన్వన్ మన దాకా ఇచ్చేది. మాకు దాకా నీళ్ళు ఏప్రిల్లో కూడా నీళ్ళు వచ్చేది. అనేసి ఇప్పుడు మాకు ఒక్క తడి కూడా నీళ్ళు రాలేదు. పొలాలు మా పొట్టకరా ముందుకు మొత్తం ఎండిపోయినాయి. ఉన్నది 4 ఎకరాలు చేసినా 4 ఎకరాలు ఎండిపోయింది. మాకు ఏం లేదు సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి. మొత్తం పొలం పూర్తిగా ఎండిపోయింది పొలం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బ్రహ్మాండమైన పాలన చేసిండు సార్. మాకు నీళ్ళు ఇచ్చిండు. అదే విధంగా బోనస్ మాకు ఇది రైతు బంధు ఇచ్చిండు. ఎలాంటి రైతులు ఎలాంటి ఇబ్బంది ఐకేపీ సెంటర్లు పెట్టిండు. కరోనా టైంలో కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి మా ఊరికి 100 లారీలు వచ్చినాయి. మా ఊరు 4 దుక్కులు ఐకేపీ పెట్టి, ఒక్క దుక్కు 4 దుక్కులు ఐకేపీ పెట్టి ఎక్కడ రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఒక గింజ కేజీ కూడా తోసిపోకుండా కొన్ని మాకు అమౌంట్ డబ్బులు కూడా ఇచ్చిండు, అందుబాటులో అన్ని చేసి పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడైతే మేము అందరం బాధపడుతున్నాం. ఆయన పోయినందుకు చాలా ఏడుపు వస్తుంది మాకు. మా పొలాలు చూస్తే మొత్తం ఆగమైపోయినాయి. ఇప్పుడు బతికే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కౌలు తీసుకున్న ఒక పక్కన మంచిగా భారత్ ఆ 2 ఎకరాలకు ఒక దగ్గర 80,000 పెట్టుబడి అయింది. 80,000 అంతా జీరో అయిపోయింది. నాకు ఎలాంటి లాభం లేదు, నష్టం తప్ప లాభం లేదు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జానా, గ్రామం గుంజలూరు, మండలం చెంల, జిల్లా సూర్యాపేట. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే 0% అభిమానం, అదే అభిప్రాయం. ఎందుకంటే మితిమీరిన హామీలు ఇచ్చిండు. ఏది దాంట్లో దేన్ని సక్సెస్ఫుల్ చేయలేదు. రైతు భరోసా 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 వచ్చింది. ఇందిరా మిల్ అన్నాడు, అప్డేట్ ఇచ్చిండు, ఏది లేదు. రేషన్ కార్డు అన్నాడు, అది ఆగిపోయినాయి. ఇంకోటి మన కేసీఆర్ పెట్టిన రైతు బీమా ఉందిగా, అది లేదు. ఫ్రీ కరెంటు లేదు, అందరు రావట్లేదు. అది కొంతమందికి వస్తున్నాయి. ఫస్ట్ ఏమో ఆ రేషన్ కార్డుతో సంబంధం లేనాడు, అది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, నాకు 2 లక్షల చిల్లర ఉంది, నాకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. ఏది సగం పనులు, పూర్తిగా ఏది ఒక పథకం అంటూ పూర్తి 100% అమలు కాలేదు. మరి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు ఈ ఊరు ప్రజలు? ఈ ఊరు మా ఊర్లకైతే వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. అంటే ఇప్పుడు కొంతమందికి నిన్న ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు, ఇది ఒకటి అందరికి వస్తుంది. అదొకటి గవర్నమెంట్ కు లాస్, అదే జనాన్ని తిరగడం తప్ప ఏముంది. అది ఒక వేస్ట్ పథకం, అసలు టోటల్ వేస్ట్. అది ఇంకోటి ఫ్రీ కరెంటు, ఇది అందరు రావట్లేదు, కొంతమందికి వస్తుంది. దీనివల్ల ప్రజాదాన్ని ఎంత వేస్ట్ అవుతుంది. ఈ ఫ్రీ కరెంట్ వల్ల, ఫ్రీ బస్ వల్ల ఎంత దాన్ని వేస్ట్ అవుతుంది. అదే గతంలో కేసీఆర్ హామీలు చేయలేకపోయినా. గ్యాస్ కూడా అందరికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది. అది 70% రావట్లేదు, 25% వస్తుంది అంతే. మిగతా వాళ్ళకి ఎవరికి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు, ఇవి రావట్లేదు. వానాకాలం ఏమో ఫస్ట్ మేడిగడ్డ కూలిపోయింది, నీళ్లు రావు, ఏవి రావు. ఆ కాళేశ్వరం పోయి అలా కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయ్యాడు. మొన్న వానాకాలం బాగానే ఇచ్చిండు. అప్పుడు నీరెట్లు వచ్చిన కొట్టుకుపోయింది కదా డ్యామ్, నీరెట్లు వచ్చినాయి. దానివల్ల పంట నష్టం మొత్తం టోటల్ వేస్ట్. సన్న ఒడ్లు ఫస్ట్ ఏమో అన్ని ఒడ్లకి బోనస్ ఇస్తున్నాడు, ఇప్పుడే ఓన్లీ సన్నాలకు అంటాడు. సన్నాలు 100 రకాలు ఉన్నాయి, దాంట్లో దేనికి ఇస్తాడు? 70% పచ్చి ఒడ్లే మిల్లు అమ్ముకుంటాడు. డైరెక్ట్ మిల్లుతో మాట్లాడుకుని రైతుకి ఎంత బోనస్ చేయొచ్చు కదా. ఇక్కడ ఆరబెడితే నీకు పచ్చి ఏం తూకం వస్తాయి, పచ్చి ఒడ్లు మొదటి సరిపోయింది కదా. అది వేస్ట్ పథకం, అన్ని టోటల్ 0. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ లెజెండ్, ఆయన పాలన తిరిగే లేదు. ఆయన పాలనలో ఏమంటారు, ఇప్పుడు హనుమంతు ఊరు లేని ఇల్లు గుడి లేదు, కేసీఆర్ పథకం ఇల్లు లేదు, అట్లే జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదు. టోటల్ నిల్లు వచ్చినాని హామీలు ఇచ్చి ప్రజలను ఆగం చేసిండు. నిరుద్యోగులు అన్నాడు, వాళ్ళకి వేస్ట్. ఉచిత బస్సు ఇచ్చిండు. ఏదన్నా కూడా అమ్మలక్కలు అంటే అలిగిపోవడం జరుగుతుంది. పాలకు కూడా బస్సు ఎక్కిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు దేని కూరగాయలు పోవాలన్నా బస్సు ఎక్కిపోతుంది, అది వేస్ట్. ఉచిత కరెంట్ అన్నాడు, కరెంట్ వచ్చినోనికి ఏమో ఉచితంగా వచ్చింది, రానోనికి వాని వీనిగా మొత్తం వాని ఉన్నోని మీద పడుతుంది. ఆ గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ ఓనికి రాలేదు, ఓనికి వచ్చిన తర్వాత ఓనికి పోయింది తెలియదు. అదంతా డైమ్ వ్యవహారం. అది రేవంత్ రెడ్డి పాలన అనేది
టోటల్ నీళ్లు. మా బీర్ల మీద ఒక్కొక్క బీర్ మీద 70 రూపాయలు 20 రూపాయలు పెంచిండు. మా ఒక మధ్యతరగతి వాడు తాగుదామన్నా కూడా తాగే పరిస్థితి లేదు. కేసీఆర్ అలవాటు చేసినాడు. కేసీఆర్ చేసిన నువ్వు ఎందుకు పెంచినావు, నువ్వు ఇప్పుడు దాకా కూడా అయింది. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది టోటల్ నీళ్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కి ఫలాభిషేకం చేసి దండం పెట్టి ఏం చేసినా కూడా కేసీఆర్ రుణం ఈ రాష్ట్రం తీసుకోలేదు. ఎన్ని రోజులు ఉన్నా మే నెలలో కూడా గొందలూరు చెరువు అలుగుపోసింది. ఇదే జగదీష్ రెడ్డి వచ్చి గొందలూరు ఊరు ప్రచారానికి వచ్చి మీ చెరువులో నేను మీకు జమ్మి పుట్టిస్తా అన్నాడు. జమ్మి అంటే ఏందో మాకు తెలియదు. జగదీష్ రెడ్డి చూపించిండు జమ్మి, మేము చూసినాం. మా ఊరు పొలాలు బీడున్నాయి, జమ్మి పుట్టించి చూపించిండు మాకు. మా చెరువులో చేపలకు గానీ రైతులకు గానీ ఎవరికైనా ఇబ్బంది కదా అన్ని అనుకూలంగా అన్ని సదుపాయాలు జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ సార్ వచ్చి నేను కాలువలు తీపిస్తాను, కాలువలు కూడా తీపిచ్చే ఏర్పాటు చేసిండు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వచ్చింది, ఆ చెరువు కూడా మాది అలుగు వేయట్లే, నీళ్ళు బోర్లు వేయట్లే. చెరువుకు మోటార్ బర్రెలు నీళ్ళు తాగుతాను కూడా ఈ రోజు చెర్ల నీళ్లు. మాకు అంత అటువంటి పరిస్థితి ఏర్పడదు. ఈ రేవంత్ రెడ్డి పాలన మాకు చాలా నష్టం జరుగుతుంది. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇది మాకు కేసీఆర్ మంచి చేసిండు. జగదీష్ రెడ్డి మాకు దగ్గరుండి మా నీళ్లు తీసుకొచ్చిండు. మే నెలలో అలుగు పోసిందంటే మా ఊరు చెరువు మామూలు ఆశామాష కాదు. ఈసారి ఒకసారి కూడా వచ్చి కాలంలో నీళ్లు చెర్లని బాలి ఇంత మాటకు వచ్చి చెర్ల మోటార్లు వేసి ఉన్న నీళ్లు కూడా కాజేసుకురు వాళ్ళు. మాకు ఇప్పుడు బోర్లు పోసే పరిస్థితి లేదు. మా పొలం పట్టకొచ్చింది. ఇంకొక 2 సార్లు అయితే ఒడ్లు అవుతాయి. ఆ ఒడ్లు ఎండిపోయింది. మొత్తం గొర్రెలకు ఇచ్చిన బర్రెలు మేపుతున్నారు. రైతులు ఆందోళనకు గురవుతారు. ఏం చేయాలో ఎటు చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు జనానికి. కేసీఆర్ మాత్రం ద లెజెండ్. కేసీఆర్ మించిన నాయకుడు ఇక లేడు. మళ్ళీ మేము కూడా మళ్ళీ ఇంట్లో కూకున్నా కూడా కేసీఆర్ మళ్ళీ ఫామ్ అవుతుంది. బీఆర్ఎస్ ఫామ్ అయితే దానికి తిరుగులేదు. ఏడన్నా బీ ఫామ్ అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వీరవేణి వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతానికి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకి బాగాలేదండి. దాదాపు 2 months 3 months బ్యాక్ ఒడ్లు కొన్నాడు. చాలా మందికి అసలు వేసాడు కానీ బోనస్ అయితే ఇంతవరకు వేయలేదు. అసలు బోనస్ వేస్తాడో తెలియదు, ఏదో తెలియదు. ఇక నీళ్ళ విషయానికి వస్తే మాత్రం ఘోరం, అతి ఘోరం. దాదాపు 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నాయో వాటర్, ఈ టైంలో అక్కడ ఉన్నాయట వాటర్. మేము మామూలుగా సర్వే చేసిన చెప్పిన ప్రకారం అయితే అసలు మా ఈ 2 బోర్లు మాకు ఎక్కువైతే పక్క వాళ్ళకి పెట్టాము మీ నీళ్ళు. ఈ పరిస్థితి నాకే నీళ్ళు లేకుండా అయిపోయినాయి. అంత ఘోరంగా ఉంది వాటర్. కాళేశ్వరాన్ని వానలు పడ్డాయంటే వానలు బిరుగుపడ్డాయి, కానీ వాటర్ స్టోరేజ్ చేసే నాలెడ్జ్ వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు. ఫస్ట్ నీళ్లు ఉన్న మంత్రులకి ఉన్న ఎమ్మెల్యేలకి టోటల్ నీళ్లు ఎక్కడ దొరికితే అక్కడ తిందాం, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందాం అనే పాలన తప్ప ఎక్కడ రైతులు బాగు చేద్దాం, ఎక్కడ రైతులు రాజేసేద్దాం అనే విషయం అయితే వాళ్ళకైతే లేనే లేదు. కాళేశ్వరం నీళ్ళు ఆపాలి, కానీ కూలుతుంది చేస్తుందని నీళ్ళు ఆపకుండా చేసిండు. మరి ఇప్పుడైతే ఎండిపోయింది కదా, ఇప్పుడైనా బాగు చేయొచ్చు కదా, దాన్ని ఇప్పుడైనా బాగు చేయొచ్చు కదా. అది లేదు. బాగు చేస్తే ఎత్తిపోయాలి నీళ్ళు, ఎత్తిపోతే డబ్బులు వేయాలి. కరెంట్ బిల్లు చాలా వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది, అది వస్తుంది. ఎవరిని మనకి ఏం అవసరం, మనం ఉన్న వరకు దోచుకుందాం, ఎక్కడికి అందితే అక్కడ దోచుకుందాం. వాళ్ళు ఎడిపోతే మనకి ఓట్లు అడిగిన మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూద్దాం, మళ్ళీ ఉచిత పథకాలు మళ్ళీ ఒక 10 చెప్దాం, వాళ్ళే ఇస్తారు. ఇదే తప్ప ఈ పాలన తప్ప ఎక్కడ ఏ పాలన లేదు. రైతులకి ఎటువంటి హామీలు ఇచ్చిరు కానీ హామీలు నెరవేర్చలేదు. జనాలకి కూడా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు. ఇందిరమ్మ పథకం అన్నారు, ఇందిరమ్మిల్లు అన్నారు, ఇందిరమ్మిల్లు ఊసే లేదు. మార్చి 1 తారీఖు ఎమ్మెల్సీ ఉంది కదా, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లకి లేని దగ్గర కోల్డ్ లేని దగ్గర ఇస్తాడు, అది కూడా లేదు. రేషన్ కార్డులనే అతికిచ్చాడు, ఎవరికి ఇస్తుందో తెలియదు, ఎవరికి పోతుందో తెలియదు. ఎందుకు అంటుండో, ఎందుకు ఇస్తుండో, ఎందుకు ఇయ్యలేకపోతుండో కూడా అర్థం కాలేకపోతున్నాడు. పాలన చేత కాకపోతే వదిలేయండి. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. ఇకనైనా సరిదిద్దుకోండి. ఇంకా మీరు పోవాలన్నా పోలేరు. 4 సంవత్సరాలు ఉరు కాబట్టి 4 సంవత్సరాల ఏం కావాలన్నా సరిదిద్దుకోండి. ఫస్ట్ సరిదిద్దుకొని దాని పాలన ముందు 4 సంవత్సరాలు రైతుని మాత్రం బాగు చేయండి, నాశనం చేయకండి. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుందండి, చెప్పాలి. బాగున్నాడు బాగుందని చెప్పాలి, బాగాలేదన్నాడు బాగాలేదని చెప్పాలి. బాగుంది. రైతులను మాత్రం 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. మనకు వాటర్ ఏ టైంలో వాటర్, ఎన్ని టైంలో వాటర్. మా జీవితంలో మా చిన్నప్పటి నుంచి వాటర్ చూడలేము మేము. మాకు రోడ్లేమంటే నీళ్లు పారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీసానికి వాటర్ కాదు కదా, ఏది లేదు. మా పొలాలకే నీళ్ళు లేవు. గతంలో మాత్రం ఎండాకాలం మే నెలనే మాకు అలుగుపోసేది పొలం, మన చెరువు. కానీ ఈ టైంలో వాటర్ లేవు. గత పాలన బాగుందండి అన్ని విషయాలలో. ఏది రైతు బంధు అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, ఏదైనా వితిన్ రైతు చనిపోయిన దినంలోపే 5 లక్షల అకౌంట్ లో పడేది. ఇప్పుడు ఆ 5 లక్షల ఊసే లేదు. ఇది చాలా వరస్ట్ గా ఉంది రేవంత్ రెడ్డి పాలన. కేసీఆర్ పాలన మాత్రం బాగుందండి. తనే రావాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. దాదాపు 90% జనాలకు అర్థమైపోయింది. ఏదో హామీలు ఇచ్చాడు తప్ప హామీలు అమలు చేయలేకపోయాడు. కేసీఆర్ పాలన బాగుందండి. మళ్ళీ రావాలి, మళ్ళీ తనే రావాలి. మళ్ళీ తనే ఇప్పుడు నేను బీటెక్ చేసిన కదా, నేను కూడా Group 2, Group 3, Group 4 చేసినాను. నేను జాబ్ లేసిన అంటున్నాను. నేను రాసిన Group 2 కేసీఆర్ వేసింది, నేను రాసిన Group 4 కేసీఆర్ వేసింది, నేను రాసిన కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ ఆయన వేసింది. ఓన్లీ ఒక డిఎస్సి మాత్రం వేసాడు. ఏప్రిల్ లో క్యాలెండర్ అంటున్నాడు. ఇప్పుడు క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ రిలీజ్ చేసిన పద్ధతే లేదు. మన క్యాలెండర్ ఉందో లేదో కూడా తెలియదు. థ్యాంక్ యూ సార్.